మొన్న రీసెంట్గా జరిగిన ఏపీఎస్ ఎగ్జామ్లో మనకి ఎకానమీకి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్ అయితే మనకు కనిపించింది. కంప్లీట్గా ఈ నంబర్ బేస్ క్వశ్చన్, అంటే డేటా పాయింట్ మీద మన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది మనకి తెలంగాణ గ్రూప్లో కనిపించే, ఏపీఎస్సీ గ్రూప్లో కూడా కనిపించాయి. ఏంటంటే ఆ నంబర్ బేస్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ మెయిన్గా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఎగ్జామినర్ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది అనే లాజిక్స్ మనం పట్టుకోవాలి. సో ఇక్కడ గవర్నమెంట్ తాలూకా ఫోకస్ అనేది ఈ రోజు మనకి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ మీద ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అంటే రేపటి రోజు మీరు చదువుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందో అది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే లాజికల్గా థింక్ చేసేటప్పుడు అండ్ లాజికల్గా చదివేటప్పుడు న్యూస్ పేపర్ కానీ ఎకనామిక్ సర్వే కానీ గవర్నమెంట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందో వాటి మీద మీకు క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇది మీరు గమనించాలి. సో చూడడానికి ఇది ఏంటంటే డేటా పాయింట్ బేస్ క్వశ్చన్, అండ్ అది కూడా ఏంటంటే ఒక ఎస్టిమేటెడ్ ఫార్మాట్లో ఇచ్చారు. ఓకే, సో జనరల్గా డేటా ప్రకారం చూసుకుంటే 2014-15లో దీన్ని పర్సంటేజ్ ఎంత అంటే 13.7%. సో ఈరోజు చూసుకుంటే 2024 నుంచి 2025 నాటికి మనకి 20.4%కి పెరిగి గణనీయ వృద్ధిని మనకి చూపించిందన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న టచ్లు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2024-25కి 20.4% ఉంది, 2022-23కి 25.6% ఉంది. ఇక్కడేమో చూసుకుంటే 15%, 12%, 16% ఇచ్చారు. ఇంకా దీని దగ్గరలో మనకి ఏముందంటే రమారమే 23%. సో ఇలాగా కొంచెం మనకి ట్రెండ్స్ అనాలిసిస్. ఓకే, సో ఎకానమీ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు డేటా పాయింట్ ఈ ట్రెండ్స్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయండి. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎలా ఉంది, ఓకే, అలాగే లాస్ట్ 10 ఇయర్స్లో ఎలా ఉంది, ఇది కూడా మీరు ఫోకస్ చేయండి. అలాగైతే మీకు ఏంటంటే ఒక క్యాల్కులేటెడ్గా రిస్క్ తీసుకోవడానికి కూడా మీకు స్కోప్ అయితే ఉంటుంది. ఒక అంచనా అనేది కొంచెం లాజికల్గా వేయడానికి ఉంటుంది ఇన్ కేసు క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు. సో ట్రెండ్స్ అనాలిసిస్ కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే మనం పర్సన్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సన్ మెంబర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. బేసిక్స్, అలాగే డయాగ్రామ్స్, అలాగే ఎగ్జాంపుల్స్ని అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్లో మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ అంతా కూడా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకోండి. రాబోయే జాబ్ క్యాంటర్ మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్లో మీరు సెటిల్ అవుతారు.